Weltkulturerbe. We now start our journey at Cologne's landmark, visible from afar, and the centre of the city, Cologne Cathedral. After Ulm's Cathedral, ours is the second highest church in Germany and the third highest place of worship in the world. In 1996, UNESCO declared హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రియాలో మీ శ్రవంతి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వ్లాగ్ అండి ఇది. కొంచెం కాదు, బాగా లేట్ అయిపోయింది. బట్ ఎంత లేట్ అయినా కూడా ఈ వ్లాగ్ చేయాలి అనుకున్నా. ఎందుకని డీటెయిల్గా చెప్తా ఈ వ్లాగ్లో. అయితే నేను నా ప్రతి వ్లాగ్లో చెప్తా కదా, యూరోపియన్స్ కల్చర్లో చాలా ఓల్డ్ అండ్ రిచ్ అని. ఈరోజు వ్లాగ్లో అలాంటి ఒక కల్చరల్లీ రిచ్ అండ్ ఓల్డ్ అయిన ఒక చర్చ్కి తీసుకెళ్తాం మిమ్మల్ని. మన ఆర్కిటెక్చర్తో అస్సలు పోల్చలేము, బట్ డెఫినెట్గా వీళ్ళ ఆర్కిటెక్చర్ను మెచ్చుకునేలా ఉంటుంది ఈ చర్చ్ అయితే. సో మీరు యాజ్ యూజువల్ వ్లాగ్ చూస్తూ ఉండండి. నేను మా ఎక్స్పీరియన్స్ అండ్ యూరోప్ వల్ల కొంచెం హిస్టరీ అండ్ జాగ్రఫీ క్లాస్ అయితే తీసుకుంటాను. థంబ్నెయిల్లో మెన్షన్ చేసినట్టు ఒక చర్చ్ కట్టడానికి 600 years పడుతుందా? వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. పదండి, అదేంటో ఈరోజు చెప్తా మీకు. సో ఈ చర్చ్ పేరు కలోన్ క్యాథడ్రల్, వన్ ఆఫ్ మోస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ జర్మనీ అంట. ఈ చర్చ్ నార్త్ ఈస్ట్ జర్మనీలో ఉన్న క్లోన్ అనే సిటీలో ఉంటుంది. ఇది యూరోప్లో టాప్ 10లో ఉన్న లార్జెస్ట్ క్యాథడ్రల్స్లో ఒకటంట, అండ్ వరల్డ్లో కూడా టాప్ 10లో ఉంది. ఈ చర్చ్ అరౌండ్ 85,000 square feet, అంటే ఆల్మోస్ట్ 2 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. సో నేను చెప్పినట్టు దీని కన్స్ట్రక్షన్ 1248 ఇయర్లో స్టార్ట్ చేశారు. బట్ అఫీషియల్గా ఇది కంప్లీట్ అయింది 1880లో అంట. అంటే దాదాపు 600 years అన్నమాట. ఈ క్యాథడ్రల్ చర్చ్ను లాస్ట్లో కంప్లీట్ చేసిన ఆర్కిటెక్ట్ పేరు ఫ్రీడ్రిక్ జ్వీర్నర్ అంట. అయితే కొంచెం ఈ చర్చ్ ఆర్కిటెక్చర్ గురించి చెప్తా. ఈ చర్చ్ మాత్రం కాదు, ఇలాంటి ఓల్డ్ చర్చెస్ అన్నీ గోతిక్ ఆర్కిటెక్చర్ అంటారు ఇక్కడ. ఆ ఆర్కిటెక్చర్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఆర్కిటెక్చర్కి కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయంట, లైక్ పాయింటెడ్ ఆర్చెస్, హై సీలింగ్స్ ఎట్సెట్రా అనమాట. ఈ చర్చ్ పైన ఒక పెద్ద క్లాక్ ఉంటుంది. అది యూరోప్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్లాక్ అంట. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఈ గ్లాస్ విండోస్ అన్నమాట. దీన్ని స్టెయిన్డ్ గ్లాస్ అంటారంట. ఇవి ఆల్మోస్ట్ ఒక 500 years బ్యాక్ ఇన్స్టాల్ చేశారంట. కొన్ని విండోస్ అయితే World War Iలో బాంబ్ బ్లాస్ట్లో డ్యామేజ్ అయ్యాయి, అండ్ కొన్ని అలానే ఉన్నాయి ఇంకా 500 years నుంచి.
మన ఇండియాలో టెంపుల్స్ ఆర్కిటెక్చర్‌లో ఎక్కువ దేవుళ్ళు, దేవతల అవతారాలే చెక్కి ఉంటాయి గదా! బట్ వీళ్ళకి జీసస్ క్రైస్ట్ ఒక్కడే దేవుడు కదా! సో, వీళ్ళ ఆర్కిటెక్చర్‌లో గోడల మీద, పిల్లర్స్ మీద సెయింట్స్ ఫేసెస్‌ని వాళ్ళ విగ్రహాలని చెక్కి పెట్టారు. అలా ఈ చర్చ్‌కి ముగ్గురు ఇంపార్టెంట్ సెయింట్స్ ఉన్నారంట. వాళ్ళని 3 వైస్ మెన్ అంటారు. వాళ్ళు యాక్చువల్లీ జీసస్‌ని డైరెక్ట్‌గా కలిసారంట. సో, బేసికల్లీ ఆ ముగ్గురు సెయింట్స్ కోసమే ఈ చర్చ్ అనుకోవచ్చు. అండ్ సేమ్ మన ఇండియాలానే వీళ్ళు కూడా బైబిల్ నుంచి ఉన్న వాక్యాలని అండ్ బిబ్లికల్ స్టోరీస్‌ను గోడల మీద చెక్కి పెట్టారు. యాక్చువల్లీ మన ఇండియాలో మోస్ట్‌లీ స్టోన్స్‌తోనే గదా అన్ని ఓల్డ్ టెంపుల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మోస్ట్‌లీ అన్ని మార్బుల్స్‌తోనే ఉన్నాయన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వరల్డ్ వార్ 1 అండ్ 2 దీని గురించి మనం చదివే ఉంటాం గదా! అందులో జర్మనీది చాలా పెద్ద రోల్ ఉందన్నమాట. సో, ఆబ్వియస్‌లీ జర్మనీ మొత్తం కంప్లీట్‌గా డిమాలిష్ అయిపోయిందప్పుడు. అందులో ఈ చర్చ్ కూడా టార్గెట్ ఉండే అంట అప్పుడు బాంబింగ్స్‌కి. చర్చ్ మీద కూడా బాంబ్స్ వేశారంట. బట్ సర్ప్రైజింగ్‌లీ కొంచెం డ్యామేజ్‌తో చర్చ్‌కి ఏం కాలేదంట. అందుకే ఈ చర్చ్‌తో ఇంకా ఎక్కువ అటాచ్‌మెంట్స్ ఉంది జర్మన్స్‌కి. మన సౌత్ ఇండియాలో తంజావూర్ టెంపుల్‌కి అలా ఒక హిస్టరీ ఉందన్నమాట. ఎర్త్‌క్వేక్ వచ్చినా కూడా అసలు కొంచెం కూడా కదలలేదంట ఆ టెంపుల్. అలా ఈ చర్చ్‌కి కూడా ఒక పేరుందంట. సో, అంత హిస్టరీ ఉన్న ఈ కేథడ్రల్‌ని ఫైనల్‌గా యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ అని అనౌన్స్ చేశారు 1996లో. అప్పటినుంచి ఇంకా దీనికి సెపరేట్ స్టేటస్ అయిపోయింది జర్మనీలో. జర్మనీకి వచ్చిన వాళ్ళు అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళే చర్చ్ ఇది. ఎవ్రీ ఇయర్ కనీసం 2-4 మిలియన్ విజిటర్స్ వస్తారంట. అంటే దాదాపు 40 లక్షల మంది వస్తారంట ఎవ్రీ ఇయర్. అండ్ మన ఇండియాలానే పాత టెంపుల్స్ అండ్ భవనాలు ఉంటే దానికి చాలా సీక్రెట్స్ అండ్ మిస్టీరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా! అలానే ఈ చర్చ్‌కి కూడా ఉన్నాయంట చాలా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మెజర్‌మెంట్స్ అయితే బైబిల్‌లో ఉన్న కొన్ని ఇన్సిడెంట్స్‌కి మ్యాచ్ అవుతాయంట. ఇంకోటి హోలీ బ్లడ్ ఆఫ్ క్లోన్ అంటే జీసస్ క్రైస్ట్ బ్లడ్ అనమాట. ఆ బ్లడ్‌ని కూడా ఈ చర్చ్‌లో దాచిపెట్టారంట. కానీ ఆ బ్లడ్‌ని ఎవరో ఎత్తేసారంట. లేదంటే వార్‌లో డెమాలిష్ అయిపోయింది అని అనుకుంటున్నారు. మొత్తానికి కనబడకుండా పోయిందంట. ఇంకోటి ట్రెజర్స్ కూడా ఉన్నాయంట లోపల. అందులో చాలా గోల్డ్ ఉండొచ్చు అని అంటున్నారు. బట్ ఆ ప్లేస్ పబ్లిక్‌కి ఓపెన్ లేదనమాట. ఎందుకంటే ఈ చర్చ్‌లో 3 వైస్ మెన్ అన్నాను కదా! వాళ్ళ ష్రైన్ అంటే శవపేటిక మొత్తం గోల్డ్‌తోనే చేశారు. అంటే అది కూడా 800 ఇయర్స్ బిఫోర్ వాళ్ళ క్రౌన్స్ కూడా గోల్డ్ అండ్ అదర్ హైలీ వాల్యుబుల్ డైమండ్స్, ఎమరాల్డ్స్‌తో చేశారంట. అవి కూడా ఉన్నాయి లోపల. ఈ గోల్డెన్ ష్రైన్స్ ఉన్నాయి కదా! అవి పబ్లిక్ చూడొచ్చనమాట. కానీ టచ్ చేయడానికి వీలుండదు. బట్ క్లియర్‌గా కనిపించేటట్లు చాలా దగ్గరగా పెట్టిండ్రు పబ్లిక్‌కి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా విన్నాను ఈ కేథడ్రల్ గురించి. ఏంటంటే ఈ కేథడ్రల్ కన్‌స్ట్రక్షన్ ఆస్ట్రోనామికల్ మూమెంట్స్‌ని బట్టి కట్టారంట. సేమ్ మన ఇండియాలానే మన టెంపుల్స్‌లో ఉంటాయి కదా! లైక్ సన్ డైరెక్ట్‌గా విగ్రహం మీద పడటము అలా ఎట్సెట్రా, ఎట్సెట్రా అనమాట. అలా ఈ చర్చ్ కూడా ప్లానెట్ అలైన్‌మెంట్స్‌ని పెట్టి కట్టారంట.
ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఆ చర్చ్ టిప్లో ఉన్న ఒక చిన్న పీస్ అన్నమాట. వరల్డ్ వార్ టైంలో కింద పడిపోయింది. దాని గుర్తుగా అక్కడే పెట్టుకున్నారు. ఈ చిన్న స్ట్రక్చర్ని క్లోజప్లో చూడండి. బేసికల్లీ ఇది సిమెంట్ క్యాస్టింగ్లా అనిపిస్తుంది. మన టెంపుల్స్లా స్టోన్ మీద చెక్కలేదు అనుకుంటున్నా వీళ్ళు. దీన్ని చాలామంది తెగ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంత చిన్న ముక్క, అది కూడా పడిపోయింది. బట్ మన టెంపుల్స్లో గోపురాలు 1000 ఇయర్స్ అయినా కూడా కదలకుండా అట్లనే ఉంటాయి కదా, అంటే మనం ఎంత గ్రేట్గా ఫీల్ అవ్వాలి. ఇంకొకటి ఇక్కడ చూడొచ్చు మీరు, ఒక సెయింట్ది ష్రైన్ ఉంది. దాని మీద డేట్ చూడండి, 21 ఫిబ్రవరి 1371, అంటే దాదాపు 700 ఇయర్స్ బిఫోర్ది. అసలు గూస్ బంప్స్ వచ్చాయి అవి చూస్తుంటే. అంత పాత ఆర్టిఫాక్ట్స్ని అంత పక్కన నిలబడి చూస్తుంటే అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది మాకైతే. జనరలీ మేము ఏ చర్చ్కి వెళ్ళినా కూడా క్యాండిల్స్ లైట్ చేస్తాము, ఇంకా ప్రేయర్ కూడా చేసుకుంటాము. యాక్చువల్లీ జీసస్ క్రైస్ట్ ఒక దేవుడు అనే స్థానం కన్నా ఒక మంచి మనిషి అనే గొప్ప పేరు ఉంది అతనికి. తను ఎంత మంచి మనిషి ఉంటే ప్రపంచంలో అందరూ అతన్ని ఫాలో అవుతారు కదా. అండ్ మోరోవర్ నా ప్రకారం అయితే అందరూ దేవుళ్ళు ఒకటే. సో మేము ఎప్పుడు ఏ చర్చ్కి వెళ్ళినా కూడా అలా క్యాండిల్స్ లైట్ చేసి ప్రేయర్ చేసుకుంటూ ఉంటామన్నమాట. ఈ క్యాండిల్స్ కూడా అక్కడే పక్కనే పెట్టిండ్రు. మనం ఎంతో కొంచెం మనీ అక్కడ పెట్టి మనం ఆ క్యాండిల్స్ని లైట్ చేయొచ్చు అన్నమాట. ఇంకా అలా అలా చర్చ్ మొత్తం తిరుగుతూ చూస్తూ ఉన్నాము. డెఫినెట్లీ ఒక హిస్టారికల్ ప్లేస్ ఇది. అక్కడ ఉన్న వాళ్ళైతే చాలా భక్తితో కనిపించారు. మనకి వాళ్ళ కస్టమ్స్ తెలియవు కదా, అందుకని మేము జస్ట్ మనసారా జీసస్ని ప్రే చేసుకున్నాము. నాకు కొంతమంది క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ ఆస్ట్రియాలో అండ్ ఇండియాలో కూడా. వాళ్ళకి చెప్పాను ఇట్లా కలోన్ క్యాథడ్రల్కి వెళ్ళొచ్చానని. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మేము చూడలేంది నువ్వు చూసావని. మీరు కూడా ఈ వీడియోని మీ క్రిస్టియన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ జీసస్ క్రైస్ట్ని ఎలా ఆరాధిస్తారు అని తెలుస్తుంది వాళ్ళకి. జర్మనీలో ఉన్న మన ఇండియన్స్ అయితే ఫర్ షూర్ వెళ్ళిరండి. చాలా వర్త్ విజిటింగ్ ప్లేస్ ఇది. ఇంకా మీరు క్రిస్టియన్స్ అయితే మీరు బాగా కనెక్ట్ అవుతారు ఈ వీడియోకి. నేను ఇంతకు ముందు చెప్పినట్టు హిస్టరీ ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఇవి అన్నీ చూసేటప్పుడు చాలా బాధ అనిపించింది. మన ఇండియాకి ఎంత హిస్టరీ ఉన్నా దాన్ని మొత్తం మనల్ని రూల్ చేసిన వాళ్ళు చెరిపేశారు. అట్లీస్ట్ ఉన్నదాన్నైనా మనం కాపాడుకోవాలి, లేదంటే మన హిస్టరీ మొత్తం కనుమరుగైపోతుంది ఇంకో 100 ఇయర్స్లో. మనం పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదండి. మన పిల్లలకి మన కల్చర్ను టీచ్ చేసి అది ఫాలో చేయమంటే చాలు, వాళ్ళు దాన్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేస్తారు. అలా అట్లీస్ట్ మనం కాపాడుతూ రావచ్చు. మీకు ఈ వీడియో చూసేటప్పుడు ఎలాంటి ఫీల్ వస్తుందో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉంది ఈ చర్చ్ విజిట్ని మీకు షేర్ చేయడంలో. అలా అలా మా చర్చ్ విజిట్ అయితే పూర్తయిపోయింది. అండ్ పక్కనే ఉన్న మెక్డొనాల్డ్స్కి వెళ్ళాము పిల్లల కోసమని. అక్కడ టేబుల్ మీద పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఒక బీమర్ని పెట్టి గేమ్స్ అరేంజ్ చేశారు. యాక్చువల్లీ చాలా మంచి ఐడియా కదా. ఆ రోజు మాకు ఫుడ్ రావడం కూడా చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 30 మినిట్స్ పట్టింది. బట్ పిల్లలు అస్సలు అరవలేదు, ఫుల్గా ఎంగేజ్ అయిపోయారు. ఇంకా నేను ఎప్పుడూ చెప్తున్నట్టే మనం ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ నుంచి ఏదో ఒకటి కొనుక్కొని రావాలి. మేము కూడా ఒక చిన్న మినియేచర్ తీసుకున్నాము చర్చ్ది. సో అదండి ఈ వ్లాగ్. షేర్ చేయండి అందరికీ. జర్మనీ అండ్ ఆస్ట్రియాలో ఉన్న మన వాళ్ళు ఎవరైనా వెళ్ళాలంటే నాకు కమెంట్ పెట్టండి. నేను హౌ టు రీచ్ దేర్ అని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మళ్ళీ ఇంకో వ్లాగ్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు
బాయ్ అండి.